people, welcome to my channel Dharani Official. For more interesting videos, please do subscribe. ఈ రోజు వీడియోలో మనం కేక్ ప్రిపరేషన్ చూస్తున్నాం కదా. ముందుగా కేక్ టిన్ తీసుకొని అందులో బటర్ పేపర్ ఆయిల్ వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. మనం ఈరోజు స్కూల్ కేక్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి విప్పింగ్ క్రీమ్ కోసం నేను ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ కింద ఐస్ క్యూబ్స్ వేయాలన్నమాట. సో దట్ విప్పింగ్ క్రీమ్ అనేది చాలా స్టిఫ్గా వస్తుంది. అండ్ అందులో 100 ml మిల్క్ వేయాలి. ఆ మిల్క్ కూడా చిల్గా ఉండాలి. సో ఈ రెండు బాగా మిక్స్ చేసి బీటర్ సహాయంతో 10 minutes వరకు మీడియం నుంచి హై వరకు బీట్ చేయాలి. ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఐసింగ్ షుగర్ యాడ్ చేయలేదు. మీరు ఇందులోని 2 tablespoons ఐసింగ్ షుగర్ యాడ్ చేస్తే మీకు విప్పింగ్ క్రీమ్ అనేది చాలా స్టిఫ్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆపేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. సో దట్ మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. అండ్ కేక్ ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోని 1 cup ఆఫ్ మిల్క్ యాడ్ చేయాలి. అందులోని 1 tablespoon వెనిగర్ యాడ్ చేయాలి. ఈ రెండు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి బటర్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం కేక్లో యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో 1 cup మైదా యాడ్ చేయాలి. ఈ మైదాని మొత్తం స్ట్రైన్ చేయాలన్నమాట. అండ్ దెన్ 1 cup షుగర్ పౌడర్ అనమాట. ఇది కూడా వేసి అండ్ అందులోని 2 tablespoons కోకో పౌడర్ యాడ్ చేయాలి. అండ్ దెన్ 1 tablespoon బేకింగ్ పౌడర్ అండ్ 1/2 tablespoon బేకింగ్ సోడా. అండ్ ఇది రెడ్ వెల్వెట్ కేక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 1/2 tablespoon రెడ్ కలర్ యాడ్ చేసి విస్కర్ సహాయంతో మొత్తం స్ట్రైన్ చేసి నీట్గా కూడా అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి విస్కర్తో బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులోని మీరైతే పౌడర్ కన్నా ఫుడ్ కలర్ లిక్విడ్ది యాడ్ చేయడం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న బటర్ మిల్క్ ఉంటుంది కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విస్కర్ సహాయంతో ఒకే సైడ్ తిప్పుతూ మనం ఈ కేక్ బ్యాటర్ని అనేది రెడీ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ కలర్ అనేది నేను అది వేయడం వల్ల నాకు రెడ్ కలర్ కాకుండా బ్రౌన్ కలర్ వచ్చింది. సో దట్ ఇది బ్రౌన్ వెల్వెట్ కేక్ అయిపోయింది అనమాట. అందుకనే చెప్తున్నాను ఫుడ్ కలర్ అనేది లిక్విడ్ది యూజ్ చేయండి. అండ్ ఇందులో నేను 1/2 cup ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసి అండ్ 1 tablespoon వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఎప్పుడు కానీ ఒక సైడ్ మిక్స్ చేయాలి. అండ్ ఇలా కేక్ బ్యాటర్ ఇలా రెడీ అయిన తర్వాత మనం స్పాచ్లా ఉంటుంది కదా, స్పాచ్లో తీసుకొని దాంతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఫైనల్గా మన కేక్ బ్యాటర్ రెడీ అయింది కాబట్టి దీన్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇలా ఒకసారి మొత్తం ట్రాన్స్ఫర్ చేశాక ఒక టూత్ స్టిక్ సహాయంతో మొత్తం కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయాలి. అండ్ తర్వాత ఒకసారి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయడం వల్ల ఏదైనా బబుల్స్ ఏదైనా ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది. అండ్ ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోని ఈ టిన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 45 minutes వరకు బేక్ చేయాలన్నమాట. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. సో కేక్ అనేది ఇలా వస్తుందన్నమాట. బేక్ అయితే ఇట్లా ఉంటుంది. అప్పుడు మీరు ఒక టూత్ స్టిక్ తీసుకొని ఇలా మొత్తం చెక్ చేయండి. టూత్ స్టిక్లో ఏది లేకపోతే కేక్ అనేది బాగా కుక్ అయినట్టు. సో అలా వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మొత్తం కూల్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. కేక్ మొత్తం కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్లో డిమోల్డ్ చేయాలి. చాక్ ఉంటుంది కదా, దాని సైడ్స్ అంతా ఇలా చేసేసి మనం డిమోల్డ్ చేసేయాలన్నమాట. మనం కేక్ ఫ్రాస్టింగ్ కోసం షుగర్ సిరప్ కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. ఫైనల్లీ డిమోల్డ్ చేశాక చూడండి కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. హిట్టా ఫ్లాపా అని పెట్టాను కదా, హిట్టే నిజంగా చెప్తున్నా. అండ్ ఈ బటర్ పేపర్ ఉంది కదా మొత్తం తీసేసి మనం ఇంకా కేక్ ఫ్రాస్టింగ్ అయితే తయారు చేసేయడమే. చూడండి కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని 3 pieces కట్ చేశాను అనమాట. ఈ 3 pieces కట్ చేయడం వల్ల మనకి లేయర్ వస్తుంది. సో దట్ మనం క్రీమ్ పెడితే మనకి కూల్ కేక్ లాగా అవుతుంది అనమాట డెకరేషన్. సో నాకు ఈ కేక్ అంత బాగా వచ్చింది కానీ విప్డ్ క్రీమే కొంచెం పల్చగా అయిందో ఏమో కానీ ఇది డెకరేట్ చేశాక కొంచెం ఏమంటారు జారిపోయినట్టు అయింది. బట్ ఫ్రిడ్జ్లో పెట్టగానే
బాగా అయిందనమాట. అండ్ చూడండి ఇప్పుడు నేను ఒక లేయర్ తీసుకున్నాను, దాని మీద షుగర్ సిరప్ యాడ్ చేశాను. ఈ షుగర్ సిరప్ అనేది చాలా ఎక్కువ యాడ్ చేయాలి. అండ్ దెన్ మనం విప్ క్రీమ్ తీసుకున్నాం కదా, దాన్ని పైపింగ్ బ్యాగ్లో వేసి మొత్తం కూడా చుట్టూ నేను ఈ విప్ క్రీమ్ అనేది స్ప్రెడ్ చేశాను అనమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా స్ప్రెడ్ చేసి ఈవెన్గా చేసుకున్నాక ఇంకొక లేయర్ కూడా దాని మీద పెట్టి మొత్తం కేక్ మొత్తం కూడా విప్ క్రీమ్ రాసి చెర్రీస్తో ఇలా డెకరేట్ చేశాను. చెప్పాను కదా కొంచెం క్రీమ్ అనేది పల్చగా అయిపోయింది, బికాస్ నేను ఐసింగ్ షుగర్ యాడ్ చేయలేదు. మీరు ఈసారి మాత్రం ఐసింగ్ షుగర్ యాడ్ చేస్తే మాత్రం కేక్ అయితే ఇలా కొంచెం పల్చగా కాకుండా క్రీమ్ భలే ఉంటుందన్నమాట. బట్ ఇది ఎలా వచ్చినా కానీ కట్ చేసి తిన్నాక టేస్ట్ అయితే చాలా అంటే చాలా యమ్మీ. And thank you for watching this video. Bye bye. Take care.